ఎలివేషన్ 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 వాహ్! ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ ఏ విధంగా తెరపై చూడాలనుకుంటాడు ఆ విధంగానే 100కి 100 కాదు 100కి 1000% సుజిత్ మార్కులు కొట్టేశాడు. అసలు ఓజీ సినిమా ఎలా ఉందనే రివ్యూ విషయానికి వస్తే ఈ సినిమాకి మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు, ఆ స్థాయిలో ఉంది. సో ఈ రివ్యూ చెప్పడానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ మై వీడియోస్. సో కమింగ్ టు ఓజీ సినిమా, ఇందాకనే ఓజీ సినిమా చూసి రావడం జరిగింది. నేను స్టోరీ చెప్పను, అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సింపుల్గా ఈ సినిమా ఎలా ఉందో చెప్తున్నాను. నిజానికి పవన్ కళ్యాణ్ చాలా గత సినిమాలు పంజా కానీ బాలు కానీ ఎన్నో సినిమాలు యాక్షన్ సినిమాలు చూసాము. కానీ ఈ రేంజ్లో ఇలాంటి యాక్షన్, ఇలాంటి ఎలివేషన్ నాకు తెలిసి ఇంతవరకు ఏ డైరెక్టర్ కూడా ఇవ్వలేదు అనుకుంటా. అంతటి స్థాయిలో ఈ సినిమా ఉంటుంది. అసలు సుజిత్ అసలు ఎలా ఊహించాడో ఎలా తీశాడో తెలియదు కానీ అట్లా ఉంది తెరపై. ఒక్కొక్క సీన్ గూస్ బంప్స్. ఇక పవన్ కళ్యాణ్ చేసే యాక్షన్ అడ్వెంచర్, కటాన పట్టుకుంటే పవన్ కళ్యాణ్ లాగే పట్టుకోవాలి, నాన్చాక్ పట్టుకుంటే పవన్ కళ్యాణ్ లాగే పట్టుకోవాలి, గన్ను పట్టుకుంటే ఆయనలాగే పట్టుకోవాలి. ఆ విధంగా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అసలు సినిమా మరో ఎత్తు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం పండగే. నాకు తెలిసి ఒక వారం 10 రోజులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు భోజనం లేకుండా నిద్రపోతారేమో, అంతటి స్థాయిలో సుజిత్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. కథ విషయానికి వస్తే కొద్దిగా రొటీన్ ప్లాట్ లాగానే సాగుతుంది. గత సినిమాల భాష టెంప్లెట్ లాగానే కొద్దిగా సాగినట్టు అనిపించిన, కొంచెం డ్రామా బిల్డ్ చేసే ప్రయత్నం చేసిన, కొద్దిగా ఎమోషన్ కొద్దిగా డ్రాప్ అవుతుంది. సో రొటీన్ కథే అయినా కానీ పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ఎలివేషన్స్, అతని సీన్స్, గూస్ బంప్స్, పక్కా యాక్షన్ మూవీ. ఈ సినిమాని తెరపైన చూస్తేనే కానీ అసలు ఒక కన్నుల పండుగనే ఉంటుంది. దీనికి తోడు తమన్ గురించి స్పెషల్గా చెప్పాలి. ఈ సినిమా వితౌట్ తమన్ ఈ సినిమా లేదనే చెప్పాలి. అతను గత 2 సంవత్సరాలుగా మీసం తిప్పి మరి అనిరుద్ధ్కి ఛాలెంజ్ చేస్తూ తమిళ ఆడియన్స్కి ఫ్యాన్ చేస్తూ మరీ చెప్పాడు. అది అన్నం మాట నిలబెట్టుకున్నాడు. ఒక్కొక్క బీజియం ఉంటుంది. స్టార్టింగ్ టైటిల్ కార్డు నుండి ఎండింగ్ సినిమా క్లైమాక్స్ వరకు అతను ఇచ్చిన బీజియం అసలు ఆసం. ఒక నేషనల్ అవార్డు ఇవ్వచ్చేమో ఆ స్థాయిలో ఉంటుంది. అసలు మాటలు లేవు. అసలు మెయిన్ అసెట్, వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్. సుజిత్ ఒక పిల్లర్ అయితే తమన్ పిల్లర్. వితౌట్ తమన్ ఈ సినిమా లేదని అనిపిస్తుంది. సో ఆ స్థాయిలో మ్యూజిక్ ఇచ్చాడు. సో ఈ సినిమా గూస్ బంప్స్ ఇప్పిస్తుంది. కొన్ని యాక్షన్ సీన్స్కి, మెయిన్ యాక్షన్ సీన్స్కి తమన్ ఇచ్చిన బీజియం మాత్రం నా భూతం నా భవిష్యత్తు. మొన్న పుష్ప సినిమాకి లాస్ట్ ఇయర్ డిఎస్పి ఎలాగైతే మనం అప్రిషియేట్ చేసామో, ఈ సినిమా కూడా ఖచ్చితంగా తమన్కి అప్రిషియేషన్ ఇవ్వాల్సిందే. ఆ స్థాయిలో న్యాయం చేశాడు. ఇక మిగతా పాత్రలు ప్రకాష్ రాజ్ కానీ, ఓమి పాత్రగా చేసిన మన ఇమ్రాన్ హష్మీ పాత్ర పీక్లో ఉంది. అసలు మామూలు ఎలివేషన్ కాదు. పవన్ కళ్యాణ్ ధీటుగా అతని ఎలివేషన్స్ ఉంటాయి. సో ఓమి పాత్ర మస్తు సూపర్గా ఉంటుంది. ఇక శ్రీయారెడ్డి కానీ ఇక వాళ్ళ పాత్ర మేరకు పర్వాలేదు అనిపించారు. ఇక ముందు నుంచి చెప్తున్నట్టుగా నేను మొన్న ఒక వీడియో కూడా చేశాను. ఈ సినిమాకి సాహో సినిమాకి ఏమైనా లింక్ ఉందా, నేను ఒక డౌట్గా పెట్టి చేశాను. దానికి రివీల్ చేశారు. ఈ సినిమాకి రిలీజ్ అయ్యే కొద్ది గంటల ముందే సుజిత్, డివివి ఎంటర్టైన్మెంట్ సుజిత్ కూడా అతని ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పెట్టాడు. ఎస్, ఈ సినిమాకి సాహో సినిమాకి లింక్ ఉంది. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ లాగా ఒక భారీ స్థాయిలో ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నాను. అంటే సాహో సినిమాకి లింకుగా, అంటే నేను చేసిన వీడియోలో వాజీ అనే సాహోలో ఉన్న వాజీ కింగ్డమ్, ఈ సినిమాలో వాజీ, సో ఇవన్నీ ఇంటర్లింక్ అయ్యి నెక్స్ట్ ఒక సినిమా రాబోతుంది. అది ఇక చెప్పడానికి ఇక ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఒకే తెరపై చూస్తే ఎలా ఉంటుందో అది మాటల్లో చాలదు. దానికి సంబంధించిన వీడియోస్ మనం అప్కమింగ్ వీడియోస్ చేద్దాము. ఎందుకంటే ఇంకా అది చెప్తే ఇంకా అది వేరే లెవెల్, ఆ కాన్సెప్టే వేరే లెవెల్. సో ప్రస్తుతానికి ఓజీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఎక్సలెంట్ మూవీ. ఇక ప్రొడక్షన్ వాల్యూ, కెమెరామెన్ డిఓపిగా పనిచేసిన అతని పేరు తెలియదు, ఎక్సలెంట్. ఇక తమిళ మ్యూజిక్ నో వర్డ్స్, చెప్పాల్సిన పని లేదు. ఒక ఫ్యాన్ బాయ్గా సుజిత్ ఎలా తీస్తాడో అనుకున్నారు చాలామంది. అంటే సాహోని మారుస్తారని నిలబెట్టినా కానీ కొద్దిగా డౌట్ ఉండే, కానీ ట్రైలర్తో పటాపంచలు చేసిండు. ఇక ఈ సినిమాతోని రియల్ ఫ్యాన్ బాయ్, రియల్ డైరెక్టర్, అంటే గ్రేట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. థియేటర్లో పూనకాలే.
ఒక నైజాంలోనే 366 థియేటర్లో ఈరోజు నైట్ విడుదలైందంటే ఈ సినిమా అర్థం చేసుకోండి. ఒక 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే వచ్చాయంటే పవన్ కళ్యాణ్ సత్తా ఏందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ మీల్సే, ఎవరు చూసినా కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఆఫ్టర్ గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది తర్వాత ఒక బ్లాక్ బస్టర్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పవన్ కళ్యాణ్ కెరీర్లో పడిందని ఖచ్చితంగా అనుకోవచ్చు. నో డిసప్పాయింట్మెంట్. పెట్టిన టికెట్కి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఎలివేషన్స్, పవన్ కళ్యాణ్ కత్తి పట్టిన, గన్ను పట్టిన, అసలు ఒక డైలాగ్ చెప్పిన అసలు గూస్ బంప్స్, అంతకు మించిన ఎలివేషన్స్ నాకు తెలిసి ఏ డైరెక్టర్ కూడా ఇవ్వరు. బాగా చెప్తానే అది చెప్పడానికి కూడా నాకు మాటలు చాలట్లేదు, తెరపైన చూడాలి. సో ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ మూవీ. ఓజీ ఈస్ ఒరిజినల్, నాట్ ఓన్లీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఇట్స్ ఒరిజినల్ గూస్ బంప్స్ మూవీ. సో ప్లీజ్ go and watch movie and enjoy thoroughly. So good night.